ఇళ్ల స్థలాల అర్హుల నిబంధనలు సడలించాలని సిపిఎం పశ్చిమ గోదావరి జిల్లా కమిటీ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. ఈ మేరకు సిపిఎం జిల్లా కార్యదర్శి జేఎన్వి గోపాలన్ మాట్లాడారు. ఇళ్ల స్థలాల అర్హుల నిబంధనలు సడలించాలని సిపిఎం పశ్చిమ గోదావరి జిల్లా కమిటీ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. ఈ మేరకు సిపిఎం జిల్లా కార్యదర్శి జేఎన్వి గోపాలన్ మాట్లాడుతూ అందరికీ ఇళ్లు పథకంలో భాగంగా ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల చేసిందని తెలిపారు. మెరక భూమి 5 ఎకరాలు, మాగాణి 2.5 ఎకరాల లోపు ఉన్న వారందరినీ అర్హులుగా గుర్తిస్తామని చెప్పారని దీనిని ఆహ్వానిస్తున్నామన్నారు. తండ్రికి 2-3 కొడుకులు ఉండి తండ్రికి 2 లేదా 3 సెంట్లు ఇంటి స్థలం ఉంటే ఒక కొడుకుని అనర్హునిగా ప్రకటించడం సరైంది కాదన్నారు. తండ్రి తదనంతరం ఆస్తిలో అతనికి వారసులందరూ హక్కుదారులు అవుతున్నందున కుటుంబాల్లో ఘర్షణలు ఏర్పడడం ఈ నిబంధనల వల్ల అన్యాయం జరుగుతుందన్నారు. అలాగే ప్రతి లబ్ధిదారునికి గ్రామాల్లో 3 సెంట్లు, పట్టణాల్లో 2 సెంట్లు ఇస్తారని చెబుతున్నందున గత ప్రభుత్వంలో అర్హులుగా గుర్తించి ఇళ్ల స్థలాలు కేటాయించిన కాలనీలు ఇంకా నిర్మాణం ప్రారంభించిన వారికి ప్రస్తుత ప్రభుత్వ హామీ ప్రకారం స్థలాలు ఇవ్వాలని జేఎన్వి గోపాలన్ కోరారు. వారసత్వ హక్కు అంచేత ఇందులో కూడా నాకు వాటా ఉందని చెప్పేసి ఇద్దరు కొడుకులు కూడా ఘర్షణ పడడం, దాని మీద కోర్టుల వరకు కూడా వెళ్ళటం, ఇటువంటి సమస్యలు ఎదురవుతూ ఉన్నాయి. ఇవాళ ప్రభుత్వం చెప్తుందండి, ఒక వ్యక్తికి కానీ అయితే ఒక మహిళ అయినా పురుషుడైనా వాళ్ళ పుట్టిన సంతానానికి అందరికీ కూడా అందరూ వారసులుగా చెప్తా ఉన్నారు. అందరుగా వారసులుగా చెప్తున్నప్పుడు 2 సెంట్లు 3 సెంట్లు కేవలం ఇంటి స్థలం ఉంటే వారి కుమారులకు ఇచ్చేటప్పుడు దాన్ని మినహాయించడం అన్నది సరైనది కాదు. అందువల్ల తండ్రికి ఆస్తి ఉంటే అది తండ్రి ఆస్తిగానే పరిగణించి కొడుకులకి ఆస్తి లేనట్టుగానే భావించి ప్రభుత్వం ఏదైతే చెప్పిందో గ్రామాల్లో 3, పట్టణాల్లో 2 అన్నది ఆ ప్రకారంగానే ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. మార్గదర్శకాల్లో కూడా దీన్ని మార్పు చేయమని చెప్పేసి, రెండోది గత ప్రభుత్వం ఇళ్ల స్థలాలకి లబ్ధిదారుల్ని ఎంపిక చేసింది. కొంతమందికి ఇళ్ల స్థలాలు ఇచ్చారు, కొంతమంది నిర్మాణాలు ప్రారంభించారు. కానీ ఎక్కడైతే కాలనీలు ఏర్పడి ఇంతవరకు నిర్మాణాలు ప్రారంభించిన చోట వారందరికీ కూడా అటువంటి అర్హులందరికీ కూడా వారికి 3 సెంట్ల కింద, పట్టణాల్లో 2 సెంట్ల కింద మార్పు చేసి వారికి స్థలాలు ఇవ్వాలి. అందువల్ల ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీ ప్రకారంగా కొత్తగా ఎవరైతే స్థలాలు ఇస్తున్నారో అటువంటి వారందరికీ కూడా ఇచ్చిన హామీ ప్రకారంగా 3-2 చొప్పున స్థలాలు ఇవ్వాలని చెప్పి సందర్భంగా ప్రభుత్వాన్ని కోరుతా ఉంది.